హాయ్ అన్న, నమస్తే. గుడ్ మార్నింగ్ అన్న. అన్న, మనకు పప్పులు కావాలంటే మీరు మాత్రం సిటీలో ఉన్న వాళ్ళు మంచిగా డీమార్ట్ పోతారు, తీసుకొస్తారు. అఫీషియల్గా ప్యాకింగ్ చేసి ఉంటాయి, తక్కువ ధరకు వస్తాయి అనుకుంటారు. కానీ మా రైతుల దగ్గర ఈ తక్కువ రేటుకే తీసుకొని వాళ్ళు మంచిగా కూర్చొని ఏసీలలో కూర్చొని డబ్బులు సంపాదిస్తారన్న. ఇగో చూస్తున్నారు కదా పెసరపప్పు, ఇగో చూస్తున్నారు కదా పెసరపప్పు ఇగో ఇట్లుంటుంది. ఇగో బొబ్బరికాయ, ఇక ఇలా ఉంటుంది బొబ్బరికాయలు. అట్లా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ రైతులు కూడా చూడండి వాళ్ళ కష్టం. ఎండనక వాన కష్టపడి మార్కెట్లో పోతే దళారులు వాళ్ళ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముతే అమ్ము, లేకపోతే లేదు. వాళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తారు, వాళ్ళే అనుకొని కొనుక్కుంటారు స్టాక్ ఉన్న వరకు. ఇక మనం గట్టిగా చెప్పలేము నా వస్తువు ఇంట్లో నా మంచిగా ఉంది, నా సరుకు బాగుందని చెప్పలేము. ఏదైనా ఉంటే దిగాలుగా మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి రావాల్సిందే. వాళ్ళు మంచిగా ఏసీలలో పెట్టుకొని మంచి ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలతోటి మాట్లాడుకొని, మిల్లుతోటి మాట్లాడుకొని వాళ్ళు లాభపడతారు. అందుకే రైతు అనేటోడు ఎప్పుడు అప్పుల పాలు, కష్టాల పాలు అవుతున్నారు. ఇట్లా మన రైతుల దగ్గర వాళ్ళు తక్కువ తీసుకొని మంచిగా మిల్లులలో ఏసీ గోదాంలో వేసి పట్టించుకొని వాళ్ళ లాభానికి పెద్ద ఫ్యాక్టరీలతోటి మాట్లాడి మంచిగా కోట్లు సంపాదిస్తారన్న. రైతులేమో ఎప్పటికీ ఇలాగనే ఉంటాం, వాళ్ళేమో కోట్ల సంపాదిస్తూ ఉంటారు. మా కోట్లు అవసరం లేదన్న, రైతులను గుర్తింపించి మా గిట్టుబాటు ధర ఇచ్చి మా కష్టాన్ని గుర్తిస్తే చాలు. రైతు అంటే మాత్రం అసలు విలువే లేదు. అలాంటి రోజు వస్తుందంటే తప్పకుండా వస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వ్యవసాయం మొత్తం తగ్గిపోతుంది. ఆ తర్వాత అన్నము రామచంద్ర అనుకుంటా ప్రపంచ దేశాలన్నీ బాధపడే రోజు వస్తుంది. అప్పుడు రైతు విలువ తెలుస్తుంది. నోటిఫికేషన్లో ఇప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగాలు ఎట్లున్నాయో అందులో రైతు అనే ఆప్షన్ కూడా వస్తుంది. అప్పుడు యువ రైతులకు మేము అన్ని పెట్టుబడి మేము ఇస్తాం, యంత్రాలు ఇస్తాం, వ్యవసాయం చేయండి అనే రోజు ఖచ్చితంగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనన్న. రైతులకు మాత్రం కొంచెం వీడియోలు చూడండి, వాళ్ళకు కూడా సలహా ఇవ్వండి. మేము కూడా సోషల్ మీడియాలో అందరితో తక్కువ అయితే కాదు అనేటట్టు మాత్రం మీరు కూడా మాకు సహకరించండి ప్లీజ్ అన్న. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.